ఇదొకటి రాయండి. క్యాపిటల్ ఏ అను పైపు ఒక ట్యాంకును క్యాపిటల్ ఏ అను పైపు ఒక ట్యాంకును 20 నిమిషాలలో బి అను పైపు అదే ట్యాంకును 50 నిమిషాలలో 20 నిమిషాలలో నింపుతుంది అని రాయండి. 20 నిమిషాలలో నింపుతుంది. బి అనే పైపు అదే ట్యాంకును 30 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. 30 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. ఫుల్ స్టాప్. రెండింటిని ఒకటి 1 నిమిషమునకు మరొక నిమిషము చొప్పున పని చేయుచున్నాయి. అయినా ట్యాంకు నిండుటకు పట్టు సమయము ఎంత? మీకు ఎంత వస్తే అంత శాయశక్తులు ట్రై చేయండి. నేను చెప్తే రాదు, మీరు చేయాలి. కమాన్ ప్లీజ్ డూ వన్. చెప్పాలి. $16 చూడండి. ఎలా దిగుతుంది అది? రైట్, చూడండి. A can fill the tank in how many minutes? 20 minutes. B can empty the tank in 30 minutes. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఎంత? 60. సో దట్ 60 యూనిట్స్. ఇట్లా పొట్టికి కూడా చేయొచ్చు. ఇక 23లో 60, ఇదేమో 3 రెట్లు. సరేనా? ఏ 1 minute వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3 యూనిట్స్. B 1 minute వర్క్ నెక్స్ట్ B ఎంత? -2 యూనిట్స్. 1 + 1 ఎంత? 2 minutes. 2 minutesలో ఎంత వర్క్ అయింది? ఓన్లీ 1 యూనిట్ అయింది. నేనేం చెప్పినా మీకు? 3ని తీసేయాలి. 60లో నుంచి 3ని తీసేయాలి. ఎంత అవుతుంది? 57. అప్ టు 57 వెళ్ళాలి. అప్ టు 57 వెళ్ళాలి అంటే ఇంటూ 57 కదా? చెప్పరు? కరెక్ట్. 52 × 2 ఎంత? 114 minutes. ఎంత నిండింది? 57 యూనిట్స్ నిండింది. మీరు రాస్తే కుదరదు, అది అర్థం కాదు. ఇంతవరకు అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఈ క్లబ్ కలిపి ఇక్కడ అయిపోయింది. ఈ క్లబ్ ఇప్పుడు ఎవరు? ఇంకా 3 ఎవరు చేయాలి ఈ యూనిట్లు? 3 యూనిట్స్ ఏ తీసుకునే సామర్థ్యం ఉందా లేదా? ఉంది. వీ రిక్వైర్ 3 యూనిట్స్. నెక్స్ట్ మినిట్ ఏ ఏం చేస్తుంది? ఫిల్ చేస్తుంది. ఏ 3 యూనిట్స్ పోసేస్తుంది. టోటల్ ఎంత అయిపోయింది? ఇది 60 యూనిట్స్ అయింది. నిండింది ఎంతకు? 115 minutesకి నిండింది. ఖాతం. ఆన్సర్ ఏంటి? క్లియర్గా ఆన్సర్ రాయాలి. ఆన్సర్ మాత్రం క్లియర్గా రాయాలి, లెక్క చేయకున్నా సరే. 115 minutesలో నిండును. ఇది మర్చిపోవద్దు. 3 తీసేయాలి. అది ఎందుకు తీసేయాలి? ఇది +3 ఉంది కదా, అది తీసేయాలి. అది టెక్నిక్. ఇది ఖచ్చితంగా తీసేయాలి. దీంట్లోకి వెళ్ళి ఇది షార్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఈ 3 యూనిట్స్ తక్కువ తీసుకుంటేనే మనకు లెక్క కరెక్ట్ వస్తుంది, లేకపోతే పోతుంది. ఇది చూడండి 57 యూనిట్స్ దాకా వచ్చింది. నెక్స్ట్ ఎంత కావాలి? 3 యూనిట్స్. అదే నింపేస్తుంది. బీతో సంబంధం లేదు కాబట్టి 115 minutesలో నిండేస్తుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇది చూడండి. ఒక నిమిషం. ఏ ఒకవేళ 15 నిమిషాలలో నింపుతుంది. వినండి. బి ఒకవేళ ఇదేదో 18 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. ఈ రెండింటి యొక్క కాసాగు 15, 18. 3 చేత పోతుంది. 3 × 5 = 15, 3 × 6 = 6 × 30, 3 6 × 30, 33 ఎంత? 90. సో 15 6 × 90, 18 5. ఇప్పుడు చెప్పండి 90లకి ఎంత తీసేయాలి?
6 తీసేయాలి. అది గుర్తుపెట్టుకో. అచ్చా, చేయొద్దు. సరేనా? ఇంకో క్వశ్చన్ చేయండి. క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిలు. క్యాపిటల్ ఏ ఒక పైప్, క్యాపిటల్ ఏ అను పైపు ఒక ట్యాంకును, క్యాపిటల్ ఏ అను పైపు ఒక ట్యాంకును 5 గంటలలో నింపును. ఏ అను పైపు ఒక ట్యాంకును 5 గంటలలో నింపును. క్యాపిటల్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 5 hours. బి అను పైపు అదే ట్యాంకును 15 గంటలలో ఖాళీ చేయును. బి అను పైపు అదే ట్యాంకును చేయండి. ఒకటి ఆల్టర్నేట్ డేస్. అది మొత్తం ఈ లెక్కలు అవే. చేయండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎంత వచ్చింది? మిమ్మల్ని 10 లెక్కలు చేపిస్తా చూడండి. 13. ఏ 5 గంటలలో నింపుతుంది, బి ఎంత 15 గంటలలో ఖాళీ చేస్తుంది. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం 15. 5 3 15, 15 ఎక్కం 15. ఏ 1 గంటలో చేయు పని, 1 గంట వర్క్ ఎంత 3 units. బి 1 గంట పని ఎంత -1 unit. 2 గంటలలో ఎంత పని అయిపోయింది 2 units. ఏం చెప్పినాను నేను? 15లో నుంచి 3 తీసేయాలి, 12 units వరకు వెళ్ళాలి. ఓకే, కాబట్టి ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 12. ఇట్ షుడ్ బి ఇట్లా రాయొచ్చండి, ఏం కాదు. 12 2 ఎంత 24 గంటలు. కాదా? మరి మీకు 12 13 ఎట్లా వచ్చింది? ఏం లేదు, నేను తప్పు చేసిన. ఇటు చూడండి, ఎన్ని యూనిట్లు కావాలి నీకు? 12 యూనిట్లే కావాలి. మరి ఇప్పుడు 2 12 24 యూనిట్లు అవుతుంది. 24 యూనిట్లు ఎవరికి కావాలి? ఉన్నదే 15 యూనిట్లు. అర్థమైందా? సో వాట్ యూ హ్యావ్ టు టేక్ హియర్? యూ హ్యావ్ టు టేక్ హియర్ యాజ్ 6 into 6. మీరు కరెక్ట్. 12 గంటలు into 6, 12 యూనిట్స్. ఓకే, నైస్. ఇప్పుడు చూడండి, 12 గంటలు 12 యూనిట్స్ అయింది. 12 గంటలలో 12 యూనిట్స్ నిండింది. నెక్స్ట్ 3 యూనిట్స్ అదే నింపేస్తుంది. ఏది? ఏ 1 గంటలో 3 యూనిట్స్ నింపుతుంది. టోటల్ ఎంత అయ్యింది? 13 గంటలలో 15 యూనిట్లు నిండింది. ఫినిష్డ్. 15 యూనిట్సే కదా టోటల్. అవును, కాబట్టి 15 యూనిట్స్ నిండడానికి నిండుటకు పట్టిన మొత్తం గంటలు ఎన్ని? 13 గంటలు. సరేనా? ఇంకొకటి ప్రాక్టీస్ చేయండి. ఏం రాయకండి, టకటక చేయండి. ఏదో ఇట్లా చేయండి. A can fill the tank 25. B can empty the tank in 60 minutes. చేయండి. $300 LCM. ఎయిటీ అందరికి వస్తుంది 80, కానీ ఆ 83, 82, 81. A can fill in 25 minutes. B can empty the tank in 60 minutes. ఈ రెండిటి యొక్క కాసాగు 300. 25 4 4 3 12, 6 5 30 ఓవర్. ఏ 1 నిమిషపు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? దట్ ఈజ్ 12 యూనిట్స్. బి 1 నిమిషపు పని ఎంత? వర్క్ ఎంత? -5 యూనిట్స్. 2 కలిపి ఎంత నింపేస్తాయి? 2 నిమిషాలలో 7 యూనిట్లు నింపుతున్నాయి. డన్. ఇప్పుడు ఏం కావాలి మనకు? 300లో 12 తీసేయండి. 288. 288ని
7 చేత డివైడ్ చేయండి. 7 4 28, 7 ఎక్కం 7, అవునా? సో 41 టైమ్స్ ఇట్ విల్ గో ఇంటూ 41 ఇంటూ 41. 2 ఎక్కం 2, 2 4 8, 7 ఎక్కం 7, 7 4 28. 82 నిమిషాలల్లా 287 యూనిట్లు నిండింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు? 82 నిమిషాలల్లా 287 యూనిట్లు నిండింది. నెక్స్ట్ 1 నిమిషం ఎవరు పనిచేస్తారు? ఏ ఎన్ని యూనిట్లు పోస్తుంది? 12. చెక్ చేయండి ఎంత అయ్యింది? 7 2 9 9 299. నిండలే 83 మినిట్స్. కానీ ఇప్పుడు నెక్స్ట్ మరి బీని ఓపెన్ చేయాల్సిందే, తప్పదు. 1 నిమిషం బి ఓపెన్ అవుతుంది, 5 యూనిట్లు ఖాళీ చేసి పడేస్తుంది, మిగిలేది 4. ఇదేమో 9 2 84 నిమిషాలలో ఎంత పని అయ్యింది? ఇప్పుడు ఎన్ని యూనిట్లు కావాలి మనకు? 6 యూనిట్లు కావాలి. 6 యూనిట్లు చేస్తే ఇది నిండిపోతుంది 300. మరి 12 యూనిట్లకు 1 నిమిషం పడితే 6 యూనిట్లకు ఎన్ని నిమిషాలు పడుతుంది? హాఫ్ మినిట్ కదా? చెప్పరు ఇదో. ఇది 300. 300లకి వెళ్ళి 12 తీసేసినాం, 288. 288కి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వచ్చింది 287 వచ్చింది, అయిపోయింది. ఇంకెన్ని మిగిలినాయి? 12. ఇంకా 13 యూనిట్లు మిగిలింది. 12 యూనిట్లు ఇది నింపింది, తర్వాత మళ్ళీ ఇది, తర్వాత ఇది. సో 300. సో ఎంత వచ్చింది? 84.5 మినిట్స్. 1 నిమిషం ఇటు చూడండి, 1 నిమిషం. మీకు ఇక్కడ డౌట్ రావాలి, సార్ నువ్వు 6 ఎందుకు తీసుకున్నావు, 12 తీసుకోవాలి అంటే 6 అయితేనే 300 అయిపోద్ది, 12 తీసుకుంటే బయట పడుతుంది. బయట పోవద్దు, నాకు నిండితే సరిపోతుంది. సో 12 యూనిట్లు నింపడానికి 1 నిమిషం పడుతుంది. 6 యూనిట్లు నింపడానికి ఎంత పడుతుంది? దిస్ ఈజ్ 6/12 ఇంటూ 1 మినిట్. అవును, ఈ ఒకటి వదిలేయండి. వాట్ ఈస్ దేర్? అవి ఒకటి వదిలేయండి అంటే 287 వరకే తీసుకున్నాం, ఏదో 287 తీసుకున్నాం. ఆ ఒక్కటి రిమైండర్ ఇక్కడ మిగిలిపోయింది, అది అర్థమైందా? మొత్తం నిండా 288 రాలే మనకు, ఒకటి మిగిలిపోయింది. వీ వెంట్ నియర్ బై దట్ వన్. సో 84 1/2 మినిట్స్. సరేనా? ఏడా డౌట్ ఎక్కడ? 288 ఏనా డౌట్ మళ్ళా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చేయండి. ఏ ఏం చేస్తుంది? 10 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. బి ఏం చేస్తుంది? 15 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. సి ఏం చేస్తుంది? 20 మినిట్స్లో తీసేస్తుంది. ట్రై చేయండి ప్లీజ్, కమాన్. ఆల్టర్నేట్ డేస్ ఎంత టైం పడుతుంది చేయండి, ఏం కాదు. కాసాకు కట్టండి, టకటక టకటక చేయండి. అది మీకు ఆ కాన్సెప్ట్ రాకపోతే ఎట్లా, అర్థం కాకపోతే నా లోపం అవుతుంది, అది మీది కాదు. కాసా కట్టినారా? ఎవరెవరిని తీసేసినారు? ఫస్ట్ వన్ని తీసేసినారా? ఇదో ఏ 10 నిమిషాలలో నింపుతుంది, బి 15 నిమిషాలలో నింపుతుంది, సి 20 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. ఈ మూడిటి యొక్క కాసాగు 60. 16 60, 15 60, 23 60 అయిపోయింది. ఓకేనా? నౌ ఏ ఫస్ట్ మినిట్ ఎంత వర్క్ చేస్తుంది? 6 యూనిట్స్. బి సెకండ్ 1 మినిట్ ఎంత వర్క్ చేస్తుంది? 4. సి 1 మినిట్ ఎంత వర్క్ చేస్తుంది? -3. 3 నిమిషాలల్లా ఎంత పని అయిపోయింది? 10లోకి వెళ్ళి 3 పోతే 7 యూనిట్స్. సరేనా? ఇప్పుడు చూడండి అందరూ, ఏది తీసేయాలి చెప్పండి? 60లోకి వెళ్ళి ఎంత తీసేయాలి? 6 తీసేయండి, ఏం కాదు. 6 తీసేయండి, ఏం కాదు. 6 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి? 56, 54. 54 వరకు వెళ్ళాలి. 54ని 7 చేత డివైడ్ చేయండి, ఎందులో పోతుంది? 7 7s 49, 7 టైమ్స్ పోతుంది, అంతే. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి 7 చేత, అప్ టు 7 టైమ్స్. ఇవి 7 సైకిల్స్ అయిపోయినాయి అని అర్థం. 7 3 21 నిమిషాలు, 49 యూనిట్స్. సరేనా? 1 నిమిషం అందరు చూడండి, ఇక కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ నుంచి చిన్నపిల్లలు పోయినట్టు పోవాలి, తప్పదు.
21 మినిట్స్లో 49 యూనిట్స్ అయ్యింది. ఫస్ట్ అవర్ ఎవరు ఒక నిమిషం ఎవరు పనిచేస్తారు? ఏ ఎంత నింపుతుంది? 6 యూనిట్స్. ఎంత అయిపోయింది చూడండి, 22 మినిట్స్లో 55 యూనిట్స్ ఫిల్ అయ్యింది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 1 మినిట్ హూ హ్యాస్ టు బి ఫిల్? బి ఎంత నింపుతుంది? జస్ట్ 4 నింపుతుంది. సో 23 మినిట్స్ పట్టింది. 23 మినిట్స్లో ఎంత అయ్యింది? 59 యూనిట్స్ అయ్యింది. ఒక్క యూనిట్ నిండితే అయిపోయేది. ఇప్పుడు తప్పకుండా మనం బిని ఓపెన్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు నెక్స్ట్ 1 మినిట్ ఎవరు వస్తారు? సి పనిచేస్తాడు. వీడు 3 యూనిట్లు తీసేస్తాడు. 24 నిమిషాలల్లా 56 యూనిట్లు నిండింది. ఇప్పుడేం చేయాలి? ఇంకొక 4 యూనిట్లే తక్కువ పడ్డాయి. ఈ 4 యూనిట్లు ఎవరు నింపాలి? ఏ నింపాలి. ఎంత సమయంలో నింపుతుంది? ఓకే, 6 నిమిషాలు. 4/6 అంతే. ఓకే, కావాలంటే ఇట్లా రాసుకోండి. 6 యూనిట్లు నింపడానికి 1 నిమిషం పడుతుంది. 4 యూనిట్లు నింపడానికి ఎంత? 4/6. 2 2s 2 3s. కాబట్టి ఇది 2/3 మినిట్స్ అయిపోయింది. 24 2/3 మినిట్స్లో ఎంత నిండుతుంది? 60 యూనిట్స్. ఒక్కరికన్నా వచ్చిందా? ఇది ఒకటి పోయిందా? సరే, వేరే కాంతక ఎక్కడ వరకు టోటల్? సుభాష్. నీకు ఎక్కడి వరకు వచ్చింది రెడీ? ఏవేవి? 2 తీసేసినావా? తీసేసినా వస్తుంది, ఆన్సర్ వస్తుంది. 10 యూనిట్లు తీసేయాలి. కోసా రాదు. ఒకసారి అది యాక్సిడెంట్, అంతే యాక్సిడెంట్. రాదు. అయిపోయిందా? నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నేను చాలా చేసినాం. నెక్స్ట్ అండి, టైమ్ అండ్ డిస్టెన్స్. కాలము దూరము. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. ఇదిగోండి, ఒకటే ఒక ఫార్ములా చేస్తాం. దూరము ఇజ్ ఈక్వల్స్ టు, వి హ్యావ్ ద ఫార్ములా వేగం ఇంటూ కాలం. ఇది ఒక్కటే పట్టుకొని అన్ని లెక్కలు చేస్తామండి. దూరం ఇజ్ ఈక్వల్స్ టు వేగం ఇంటూ కాలం. వాట్ వి రైట్? డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? రైట్, లుక్ ఇట్ హియర్. ఇక దీంట్లో నుంచి మీరు వేగం ఇజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం, కాలం ఇజ్ ఈక్వల్స్ టు దూరం బై వేగం రాసుకొచ్చిన పిల్లలంగా మనం. ఓకే, ఒకవేళ రాస్తే మీరు రాసుకుంటామంటే రాసుకోవచ్చు. వేగం కావాలి అంటే ఏం రాస్తాం? దూరం బై కాలం. ఇది అక్కర్లేదు, మనం అదే ఒక ఫార్ములా తోటి చేస్తాం అన్ని లెక్కలు. అలాగే కాలం ఇజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం మనం? దూరం బై వేగం అని రాసుకుంటాం. సేమ్ థింగ్ హియర్ ఇస్ ద స్పీడ్ కెన్ బి రిటర్న్ యాజ్ డిస్టెన్స్ బై టైం, అండ్ ద టైమ్ కెన్ బి రిటర్న్ యాజ్ డిస్టెన్స్ బై స్పీడ్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంది అది పట్టుకోవాలి మనం. ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. దీస్ టూ దే విల్ బి ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దూరం పెరిగితే వేగం పెరిగితే దూరం పెరుగుతుంది, దూరం పెరిగితే వేగం. అంటే కాలం స్థిరంగా ఉండాలి. దూరం పెరిగింది అంటే వేగం పెరుగుతుంది, వేగం పెరిగింది అంటే దూరం పెరుగుతుంది, వేగం తగ్గింది అంటే దూరం తగ్గుతుంది. కాలం స్థిరంగా ఉన్నప్పుడు అనులోమానుపాతం. ఇప్పుడు మన ఊరికి పోతున్నాం మనం, 100 km/h వేగంతో పోతే మన ఊరికి ఏదో ఒక 4 గంటలలో చేరుకున్నాం, మన ఊరికి వెళ్ళిపోయినాం. ఒకవేళ ఇప్పుడు కాలం అనేది స్థిరంగా ఉంది. ఓకే, 4 గంటలు. 100 km/h వేగంతో 4 గంటలు నువ్వు ప్రయాణం చేసే దూరం ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు వేగం పెంచినావు, 120 చేసినావు. అదే 4 గంటలలో ఎక్కువ దూరం పోతావా తక్కువ దూరం పోతావా? చెప్పరు. ఎక్కువ దూరం పోతాం. వేగం పెరిగింది, అవే గంటలల్లో ఎక్కువ దూరం పోతాం. కాబట్టి వేగానికి దూరానికి ఎలా ఉంటుంది సంబంధం అంటే, ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఉంది కాబట్టి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేంది అంటే ఇది. ఓకే, దూరము ఈజ్ ఈక్వల్స్ టు దూరాల నిష్పత్తి A/B అయితే, ఇప్పుడు వేగాల నిష్పత్తి ఏముంటుంది అంటారు? వేగాల నిష్పత్తి కూడా A/B ఉంటుంది.
అనులోమానుపాతం అంటే బోత్ ఆర్ సేమ్ అని అర్థం. అట్లాగే దూరం అనేది నిష్పత్తి A:B అయితే కాలం కూడా అనులోమానుపాతంలోనే ఉంటుంది. ఈక్వల్స్కి ఇటు ఇటు ఉన్నాయి కాబట్టి అనులోమానుపాతం, వీడు వేరు వీడు వేరు కాబట్టి అనులోమానుపాతంలో ఉంటాయి A:B ఇట్ సెల్ఫ్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ రెండు సంబంధం ఏంది? ఈ రెండు ఒకే ఇంట్లో ఉన్నాయి, గుణకారం కాబట్టి ఒకే ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు పెక్కది అనుకుంటారు. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? అవి విలోమానుపాతంలో ఉంటాయి అని అర్థం. వేగం అనేది ఒకవేళ వేగాల నిష్పత్తి A:B అయితే కాలాల నిష్పత్తి ఏమవుతుంది? కాలాల నిష్పత్తి రివర్స్ అవుతుంది, B:A. దీన్ని పట్టుకొని బోలెడన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అట్లాగే వేగం చూడండి, వేగాల నిష్పత్తి ఒకవేళ A:B:C అయ్యింది అనుకోండి, అప్పుడు కాలాల నిష్పత్తి ఏమైతే చెప్పండి? C:B:A కాదు, 1/A:1/B:1/C. ఇక్కడ కూడా 1/A:1/BA, కాకపోతే రెండే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినాం, ఇది తిప్పి రాసుకున్నాం. వాస్తవానికి 1/A:1/B. ఏని క్లోజ్ చేయాలి? ఫస్ట్ ఏం రాయాలి? B రాయాలి. బీని క్లోజ్ చేయాలి, మిగిలింది ఏంది? A, కాబట్టి B:A రాస్తాం. ఇక్కడ ఏని క్లోజ్ చేయాలి? BC రాయాలి, నిష్పత్తి. బీని క్లోజ్ చేయాలి, AC రాయాలి, నిష్పత్తి. సిని క్లోజ్ చేయాలి, AB రాయాలి. ఇవి ఇంపార్టెంట్. ఓకే, అసలు ఈ రెండు డబ్బాలు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. అది the distance and the speed, they will be directly proportional to each other. If the speed will increase, then automatically distance will increase. If the speed is decreased, distance will be decrease. Same as on the distance and the time period. See, if the time period is extended, then your traveling distance will be extended more, is it or not? But వేగం పెరిగింది అనుకోండి, ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలి, 100 km/h వేగంతో పోతే నువ్వు 4 గంటలలో పోయినావు. లేదు, నువ్వు వేగాన్ని 200 చేసావు, 4 గంటలు పడుతుందా? 2 అవర్స్లోనే వెళ్ళిపోతుంది. అవునా? అప్పుడు ఏమైంది? వేగం పెరిగితే కాలం ఏమైంది? తగ్గింది. అట్లా దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. ఈ మ్యాథ్స్ ఈ 50 మార్కులు కూడా నేను అనవసరంగా పెట్టిండి, తీసేస్తే అయిపోయేది. ఎందుకు ఈ పంచాయతీ? గుర్తుంటుందా? ఏది గుర్తుండకున్నా ఫస్ట్ సమాధి ఉంది చూడండి, అది గుర్తుంటే చాలు. దూరం = వేగం ఇంటూ కాలం. మొత్తం అన్ని లెక్కలు దాంతోటే ఫామ్ అవుతాయి. ట్రైన్లు ఏది ఉండని దాంతోటే ఫామ్ అవుతుంది, ఒక్కటి గుర్తుంటే చాలు. ఇది అయిపోయినాక అయిపోయిందా? ఇటు చూడండి, ఇప్పుడు దూరం డిస్టెన్స్, వేగం, కాలం, వేగం. దూరం అనేది కిలోమీటర్లలో ఉంటే కాలం అనేది దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. వేగం దేంట్లో ఉంటుంది? km/h, యూనిట్స్ ఇవి. దూరం అనేది మీటర్లలో ఉంటే కాలం అనేది దేంట్లో ఉండాలి? సెకనులు. వేగం అనేది దేంట్లో ఉండాలి? m/s ఉండాలి. ఇది అయిపోయినాక అన్నిటికంటే టఫ్ ఇదే. సో km/h వేగాన్ని m/s మార్చాలి. కిలోమీటర్స్ పెద్దదా, m/s పెద్దదా? కిలోమీటర్స్. వాస్తవానికి రెండు ఒకటే, రెండు సేమే. కాకపోతే ఇక్కడ కిలోమీటర్ అనే వరకల్లా మనకి ఏమనిపిస్తుంది? పెద్దది అనిపిస్తుంది. ఇదేంది? మీటర్స్ చిన్నది అనిపిస్తుంది. సో పెద్ద దాంట్లోంచి చిన్న దాంట్లోకి మారాలి కాబట్టి 5/18, చిన్నది బై పెద్దది. దేంట్లోకి మారుతున్నాం? చిన్నది కాబట్టి న్యూమరేటర్లో చిన్నది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ m/s నుంచి నువ్వు km/hలోకి మార్చాలి. ఇప్పుడు చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లోకి వెళ్ళాలి, పెద్దదిగా మారాలి అంటే 18/5. ఓకే, టేక్ డౌన్ రెండు రైట్. అయ్యా ఇదా? ఇది మీటర్లు కదా? అవును, ఉండదు, నిమిషం ఉండదు. సరేనా? నిమిషం, 1 నిమిషం ఎన్ని సెకండ్లు? నీ ఆలోచన పెరిగింది అంటే మ్యాథ్స్ వస్తుందని అర్థం. నిమిషాలు ఇస్తే సెకండ్లకు మారుస్తాం.
ఓకే, నెక్స్ట్ రండి. ఇది అయిపోయినాక సగటు వేగం యావరేజ్ స్పీడ్ అన్న ఒకటిసారి అర్థం. సగటు వేగం ఇజ్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్. ప్రయాణించిన మొత్తం దూరం, ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణపు మొత్తం కాలం, ప్రయాణపు మొత్తం కాలం. దిస్ ఈజ్ దూరము 1 ప్లస్ దూరము 2 ప్లస్ దూరము 3 ప్లస్ 1 డివైడెడ్ బై కాలం 1 కాలం 2 కాలం 3 ప్లస్ 1. రైట్ డౌన్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏమైంది వస్తలేదా ఏసీ? మళ్ళీ బంద్ అయిందా? ఆన్ చేయి మరి. ఓకే. ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణపు మొత్తం కాలం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు total distance traveled by total time taken. Total distance traveled by total time taken, that is d1 distance 1 distance 2 distance 3 so on divided by time 1 time 2 time 3 so on. Okay, next రండి. ప్రయాణించిన దూరాలు సమానాలు అయిన, ప్రయాణించిన దూరాలు సమానాలు అయిన, if the traveled distances are equal, next point, if the traveled distances are equal, if the traveled distances are equal, if the traveled distances are equal, if the traveled distances are equal అని రాసి తెలుగులో రాసుకోండి. పాఠశాలకు వెళ్ళి రావడం జరిగిన, రాసుకోండి క్లియర్గా, పాఠశాలకు వెళ్ళి రావడం జరిగిన, గోయింగ్ టు స్కూల్ కమింగ్ బ్యాక్ టు హోమ్, గోయింగ్ టు స్కూల్ కమింగ్ బ్యాక్ టు హోమ్. పాఠశాలకు పోయినాం, ఇంటికి వచ్చినాం, సేమ్ డిస్టెన్స్ కదా, పోయింది వచ్చింది, రెండు సమాన దూరాలు. నేను ఆ గలికి వెళ్ళిపోయినా ఈ గలికి వెళ్ళి అట్లా కాదు, స్ట్రైట్గా పోవాలి స్ట్రైట్గా రావాలి, సరేనా? రైట్ నౌ నెక్స్ట్ రెండవది, ప్రక్క గ్రామానికి వెళ్ళి తిరిగి రావడం జరిగిన, ప్రక్క గ్రామానికి వెళ్ళి తిరిగి రావడం జరిగిన. ఓకే, ట్రావెల్ టు ద నైబర్ విలేజ్ అండ్ కమింగ్ బ్యాక్, ట్రావెలింగ్ టు ద నైబర్ విలేజ్ అండ్ కమింగ్ బ్యాక్, ప్రక్క గ్రామానికి వెళ్ళి తిరిగి రావడం జరిగిన. లేదా లేదా కొండపైకి, కొండ తిరుపతి కొండ, కొండపైకి వెళ్ళి తిరిగి రావడం జరిగిన, కొండపైకి వెళ్ళి తిరిగి రావడం జరిగిన. టు గో టు హిల్ స్టేషన్, హిల్ అండ్ కమింగ్ బ్యాక్, గోయింగ్ టు హిల్ స్టేషన్ అండ్ కమింగ్ బ్యాక్. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ప్రయాణించినటువంటి దూరాలు ఎలా ఉంటాయి? ఇది ఇల్లు అనుకుందాం, ఇదేదో పాఠశాల గ్రామం ఏదని అనుకోండి, ఇటు నుంచి పోతున్నావు ఇటు వస్తున్నావు, ప్రయాణించినటువంటి దూరాలు. పోయేటప్పుడు v1 వేగంతో పోయావు, వచ్చేటప్పుడు v2 వేగంతో వచ్చావు. ఇప్పుడు సగటు వేగం అంటాం. ఆ డయాగ్రామ్ కూడా రాసుకోండి, సగటు వేగము అంటాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 2v1 v2 బై v1 ప్లస్ v2. ఈ సూత్రం తెలిసి ఉంటుంది మీకు చాలామందికి, 2v1 v2 బై v1 ప్లస్ v2. కానీ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ప్రయాణించినటువంటి దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఉపయోగించాలి. ప్రయాణించినటువంటి దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. యా, సగటు వేగం అంటే యావరేజ్ స్పీడ్. అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది చూడండి. ప్రయాణించినటువంటి దూరాలు సమానంగా ఉంటే ఫస్ట్ v1 వేగంతో పోయాం, v2 వేగంతో పోయాం, ఈ రెండింటి యొక్క కాసాకు కట్టాలి. v1 v2, v1 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? v2 వస్తుంది. v2 చేత డివైడ్ చేస్తే ఏమొస్తుంది? v1 వస్తుంది. v1 v2, v1 ప్లస్ v2. ఇది టైం అంటాం దీన్ని, ఇది టైం, ఇదేమో డిస్టెన్స్, ఇదేమో స్పీడ్ అంటాం. ఇవన్నీ షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఇవి. ఓకే, అయితే ఇప్పుడు యావరేజ్ స్పీడ్, ఇఫ్ యూ వాంట్ యావరేజ్ స్పీడ్, దట్ ఈస్
How many times it traveled? 1, 2. So 2 by distance is v1 v2 by total time taken v1 plus v2. ఒక నిమిషం అందరు ఇటు చూడండి. ఇట్ కెన్ బి డన్ ఇన్ దిస్ వే ఆల్సో. ఇటు చూడండి. ఒకవేళ v1 v2 v3 మొత్తం 3 యూనిట్లు పోవాలి, 3 కిలోమీటర్లు పోవాలి. 3 కిలోమీటర్లు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించినటువంటి దూరం సమానం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటరే, ఇక్కడికి నుంచి ఇక్కడికి కూడా 1 కిలోమీటరే, 1 కిలోమీటరే. ఇక్కడ v1తో పోయినావు, ఇక్కడ v2తో పోయావు, ఇక్కడ v3తో పోయావు. సగటు వేగం ఎంత అంటాడు? ఏం లేదు, మళ్ళీ ఏం చేయాలా? కాసాకు కట్టాలి. v1 v2 v3 రాసుకోవాలి. v1 చేత భాగారం చేయాలి v2 v3, v2 చేత భాగారం చేయాలి v1 v3, v3 చేత భాగారం చేయాలి v1 v2. మొత్తం v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ ఇదంతా ఎందుకు కదా మీకు? పాపం చిన్న బుర్రకి ఇన్ని అవసరమా? సో ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, నా సగటు వేగం కావాలి. సగటు వేగం ఇది 1 2 3 గీతలు కాబట్టి 3 సార్లు 3 v1 v2 v3 డివైడెడ్ బై ఇది v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. రాసుకోండి, రాసుకోండిలో తప్పు లేదు, రాసుకోండి. నిద్ర వస్తుందా ఇప్పుడే? మధ్యాహ్నం అంటే నిద్ర వస్తుంది, మాకెప్పుడైనా వస్తుంది అంటారా? మీ గ్రూప్ 1 ఏందో చల్లకుండా నా పని అవుతుంది. రాత్రి నేను ఐ స్లెప్టెడ్ బై 12:30, ఐ వోకప్ బై 4 o'clock. ఐఎమ్ ప్రిపేరింగ్ ద పేపర్స్ ఫర్ యూ పీపుల్. చస్తున్నా కానీ బడే వస్తుంది, స్పిరిట్ బడే ఉంది. ఎప్పుడో చదివినప్పుడు ఉన్నది స్పిరిట్. గ్రూప్ 1 వర్క్ ఎక్కువ ఉంటుంది, ఫలితం ఏముండదు. అంటే ఫలితం అంటే రెవెన్యూ ఏముండదు. మాకు డబ్బులు ఏం రావు, కానీ వస్తాయి. ఇది రావు డబ్బులు, కానీ ఇది క్రెడిట్ వస్తుంది. ఎక్కడన్నా 1 4 5 సెలెక్ట్ అయినా చాలు, విల్ ఫీల్ సో హ్యాపీ. ఉన్నారు చాలామంది ఉంటారు సెలెక్ట్ అవుతారు. నార్మల్లీ డిప్యూటీ కలెక్టర్స్ అయినా కూడా వాళ్ళ సార్ వచ్చినాడంటే వాళ్ళు లేచి బయటికి వస్తారు. ఏమంటారు, సంస్కారం ఉన్నోళ్ళు అయితే. ఇది అయిపోయిందా? అయిపోతే నెక్స్ట్ దూరము ఈజ్ ఈక్వల్స్ టు వేగాల లబ్ధం, లబ్ధం బై వేగాల మొత్తం ఇంటూ కాలాల మొత్తం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వేగాల లబ్ధం v1 v2 వేగాల మొత్తం v1 ప్లస్ v2 ఇంటూ కాలాల మొత్తం t1 ప్లస్ t2. అలాగే దూరం ఈజ్ ఈక్వల్స్ టు వేగాల లబ్ధం బై వేగాల మధ్య తేడా, డిఫరెన్స్ బిట్వీన్ ద వెలాసిటీస్ ఇంటూ కాలాల మధ్య తేడా, కాలాల మధ్య తేడా. వేగాల లబ్ధం v1 v2 బై v1 మైనస్ v2. స్లీపింగ్ వస్తుంది, ఏది పెద్ద ఉంటే దాంట్లోకి వెళ్ళి తీసేయాలి. అలాగే కాలాల మధ్య తేడా t1 మైనస్ t2. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సూత్రాలను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి నాకు? ముందైతే రాయండి.
అయిపోయిందా? చలో, ఈ రెండింటిని ఎట్లా గుర్తుపడతారు చెప్పండి? చిన్న పాయింట్ ఉంది గుర్తుపట్టడానికి, చెప్పండి. మొత్తం ఇచ్చినప్పుడు మొత్తం వస్తుంది, V1 + V2. తేడా ఇచ్చినప్పుడు తేడా వస్తుంది. అర్థమవుతుందా? కాలాల మధ్య తేడా ఇస్తే ఈ సూత్రం ఉపయోగిస్తాం. కాలాల మొత్తం ఇచ్చిందనుకోండి, ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? ఇది మెయిన్. ఓకేనా? రైట్. ఇదైనాక ఇవి కొన్ని క్లాసెస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత వి గో విత్ ద రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం అంటాం. సాపేక్ష వేగం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత రైళ్లపై సమస్యలలో కూడా సాపేక్ష వేగం ఉంటాయి. అది చాలా పెద్ద టాపిక్ ఇది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? 300, 400 వస్తాయి మోడల్స్, 100, 150 మోడల్స్ వస్తాయి. పెద్దది టాపిక్. అంత చెప్పా నేను, ఒక్కటే క్వశ్చన్ వస్తుంది. రైట్, రాయండి. ఒక వ్యక్తి 45 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి 45 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి 45 km/h వేగంతో ప్రయాణిస్తూ 4/5 కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు 4/5 కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు పట్టు కాలము ఎంత? పట్టు కాలము ఎంత? పట్టు కాలము ఎంత? A train is traveling at the rate of 45 km/h. A train is traveling, or a man. ఏమి ఇచ్చినా నేను క్వశ్చన్ ఇంగ్లీష్లో, తెలుగులో? ఏ మ్యాన్, యూ రైట్ ఇట్. ట్రైన్ అయినా, మ్యాన్ అయినా, పక్షి అయినా, కుక్క అయినా, ఇదైనా అన్నీ ఒకటే. రైట్. A man is traveling at the rate of 45 km/h. Full stop. How many seconds it will take to cover a distance of 4/5 kilometers? How many seconds it will take to cover a distance of 4/5 kilometers? 4/5 kilometers. ఇది చూడండి, ఇక్కడ దూరం ఏముంది? దూరం = 4/5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. వేగం ఏముంది? వేగం = 45 km/h వేగం ఉంది. మెయిన్ ఏం తెలుసా? ఇది కిలోమీటర్లలో ఉన్నప్పుడు km/h ఉండాలి. ఇది మీటర్లు అయితే అది m/s ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 4/5 కిలోమీటర్స్ అనేది పెద్ద లెంత, చిన్న లెంత? చిన్నది. కిలోమీటర్ కంటే తక్కువ. అది కిలోమీటర్ కన్నా తక్కువ. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ ఉంటే 1 కిలోమీటర్ అవుతుంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది అంటే కిలోమీటర్ కంటే తక్కువ అని అర్థం. కాబట్టి చిన్న లెంత్ అది. చిన్న లెంత్ కాబట్టి మీటర్స్లోకి మార్చుకొని మనం చేయొచ్చు, లేదా ఇలా చేయొచ్చు. నీకేం కావాలి? కాలం కావాలి. ఓకే, లేదా ఒకటే సూత్రం ఉపయోగించండి. దూరము = వేగం × కాలం. ఇది ఒక్కటే సూత్రంతో అన్ని లెక్కలు చేస్తాం. దూరం ఎంత ఉంది? 4/5 కిలోమీటర్స్. వేగం ఎంత ఉంది? 45 km/h. కాలం మనం కనుక్కోవాలి. ఇంతే. ఈ 45ని ఇక్కడ తీసుకురండి, కాలం వచ్చేస్తుంది. 4/5 × 45 ఇటు వస్తే 1/45. ఓకేనా? = ఎంత? కాలం. సరేనా? ఇప్పుడు ఈ కాలం ఏమొచ్చింది తెలుసా? కాలము = 4/5 × 45. ఏటివి? గంటలు. కానీ ఇది ఏదో తెలియకుండా ఉంది మనకు, కాబట్టి దీన్ని మార్చుకుందాం. 4, 5 × 45. ఈ గంటల్ని నేను నిమిషాలకు మార్చాలంటే 60 చేతి గుణకారం చేస్తే ఏమవుతుంది? నిమిషాలకు మారింది. ఇది కూడా ఇంకా దీనికంటే తక్కువనే ఉంటుంది. కావాలంటే మీరు క్యాన్సిలేషన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. 15 3 45, 15 4 60. ఇది చూడండి, 4 4 16/15 నిమిషాలు. ఇంకా మనకు అది ఫ్రాక్షనే ఉంది కాబట్టి 16/15 × 1 నిమిషం ఎన్ని సెకండ్లకు సమానం? 60 సెకండ్లు. 15 1 15 4 60, 16 4 64. ఎన్ని సెకండ్లలో బయలుదేరింది? 64 సెకండ్స్. ఇక్కడే డైరెక్ట్గా చేస్తాం. నార్మల్గా ఏం చేస్తాము అంటే 4/5 × 45. ఓకేనా? గంట, నిమిషాలు. ఒక 60 చేత గుణకారం చేస్తే నిమిషాలు, ఇంకొక 60 చేత గుణకారం చేస్తే దీంట్లోకి మారిపోతుంది సెకండ్లు. సో 5 1 5 12, 15 3 45, 15 4 60,
3 ఒకట్లు 3 నాలుగులు 4 4 16 4 ఎంత 64 సెకనులు అని రాస్తాం. టేక్ డౌన్ బేసిక్. ఇంకో క్వశ్చన్ చేయండి. రైట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్. రండి. A car covers a distance of 120 kilometers. A car covers a distance of 120 kilometers. A car covers a distance of 120 kilometers in 50 minutes. In 50 minutes. Then what is its speed in kilometers per hour? What is its speed in kilometers per hour? ఒక కారు 120 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాలలో ప్రయాణించను. అయినా దాని వేగము ఎంత? అయినా దాని వేగము ఎంత? అయినా దాని వేగము ఎంత? 120 కిలోమీటర్లను 50 నిమిషాలలో ప్రయాణం చేసింది కాబట్టి దాని వేగం ఎంత? సొల్యూషన్ ఏం తెలుసు ఇక్కడ? సొల్యూషన్ ఏంటంటే దూరం అయితే తెలుసు మనకు, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు హ్యాస్ గివెన్ యాజ్ 120 కిలోమీటర్స్. బట్ ద థింగ్ ఈజ్ దట్ టైం ఒకటే పద్ధతిలో లేదు, 50 మినిట్స్లో ఉంది. ఇది కిలోమీటర్ ఉన్నప్పుడు ఇది దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. కాబట్టి 50/60 అవర్స్లోకి మారిపోయింది. అవర్స్లోకి స్టాండర్డ్, అది మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్స్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫార్ములా? వి హ్యావ్ ద దూరము ఇజ్ ఈక్వల్స్ టు వేగం ఇంటూ కాలం. నీకు కాలం ఉంది, వేగం ఉంది. దూరం ఎంత ఉంది? దూరం ఇచ్చినాడు, కాలం ఇచ్చినాడు, వేగం ఎంత కనుక్కో అంటున్నాడు. ఓకే, దూరం ఎంత ఉంది? 120 ఈజ్ ఈక్వల్స్ టు వేగం కనుక్కోవాలి. కాలం ఎంత ఉంది? 50/60. 0 0 క్యాన్సల్. 6/5 ఇక్కడ తీసుకురండి. 120 ఇంటూ 6/5 ఇది వేగం. ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది అవర్స్లో ఉంది. వచ్చే వేగం దేంట్లో ఉంటుంది? కిలోమీటర్స్ పర్ అవర్లలో ఉంటుంది. సో 5 2 10, 5 4 20. సో వేగం ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? 6 4 24, 2 6 2 12, 2 14, 144 కిలోమీటర్స్ పర్ అవర్. 144 కిలోమీటర్స్ పర్ అవర్. అంతే వచ్చిందా? ఏమో చేసినారా? మీరేం చేసి ఉంటారు? డైరెక్ట్గా 50 చేత డివైడ్ చేసి ఉంటారు. మీటర్స్ పర్ సెకండ్లో, కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ అవర్స్. రైట్ డౌన్. రెండు రైళ్ల యొక్క వేగాల నిష్పత్తి 3:8. 2 రైళ్ల వేగాల నిష్పత్తి 3:8. 2 రైళ్ల వేగాల నిష్పత్తి 3:8. ఫుల్ స్టాప్. మొదటి రైలు 180 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో ప్రయాణించను. మొదటి రైలు 180 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో ప్రయాణించను. ఇన్ 3 అవర్స్, 3 గంటలలో ప్రయాణించను. అయినా ఈ 2 రైళ్ల వేగాల మొత్తము ఎంత? ఈ 2 రైళ్ల వేగాల మొత్తము ఎంత? The ratio of the speeds of 2 trains is 3:8. The ratio of the speeds of 2 trains is 3:8. Full stop. If the first train runs 180 kilometers in 3 hours, 180 kilometers in 3 hours, then the sum of the speeds of both the trains is dash. Then the sum of the speeds of both
the train says how much? ఇక్కడ రెండు రైళ్ల వేగాల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి వేగాల నిష్పత్తి ఎంత ఉంది? ఇది 3:8. మొదటి రైలు వేగం వేగానికి సూత్రం ఏంది? దూరం బై కాలం. మొదటి రైలు 180 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో ప్రయాణం చేసింది అంటే దీని వేగం ఎంత ఉంది? 60 km/h ఉంది. ఓవర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మొదటి రైలు వేగము ఎన్ని భాగాలు ఇచ్చాడు? 3 భాగాలు ఇచ్చాడు. మొదటి రైలు వేగం ఎన్ని భాగాలు ఇచ్చాడు? 3 భాగాలు, 3 పార్ట్స్. 3 భాగాలు ఎంతకు సమానం? 60 km/h సమానం. ఇప్పుడు మనకేం కావాలి? రెండవ రైలు వేగం కావాలి. రెండవ రైలు వేగం ఎన్ని భాగాలు? 8 భాగాలు. ఎంత? 3 20లు 60 కాబట్టి 20 ఎంత? 160 km/h. ఇలా రాయొచ్చు, ఏం కాదు. 320 60, 820 160. మొదటి రైలు వేగం ఎంత, రెండవ రైలు వేగం ఎంత. కానీ వీడు ఏమన్నాడు తెలుసా? వేగాల మొత్తం ఎంత అన్నాడు. సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్దేమో 60, సెకండ్దేమో 160, టోటల్ ఎంత? 220 km/h. రైట్, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. రాయండి. ఒక బస్సు 100 km/h వేగంతో ప్రయాణిస్తూ, ఒక బస్సు బేసిక్స్ అండి. ఒక బస్సు 100 km/h వేగంతో ప్రయాణిస్తూ 36 సెకన్లలో ప్రయాణించు దూరము ఎంత? 36 సెకన్లలో ప్రయాణించు దూరము ఎంత? A bus is traveling with a speed of 100 km/h. 100 km/h. 100 km/h. A bus is traveling with a speed of 100 km/h. Full stop. In 36 seconds, how much distance it will travel? In 36 minutes, 36 seconds, how much distance it will travel? Okay. ఎంత? 1500 మీటర్లు. గుడ్. చూద్దాం. 36 సెకండ్స్, ఇది km/h ఉంది. ఇది మారాలి. సొల్యూషన్ చూడండి. వేగం ఏమి ఇచ్చినాడు? 100 km/h ఇచ్చినాడు. కానీ ఇది సెకండ్స్లలో ఉంది కాబట్టి దీన్ని మార్చాలి. 100 into meters/secondలోకి మార్చాలి. 5/18. ఓకేనా? సో 500 divided by 18 meters/second. భయపడొద్దు, ఉండని అట్లే, ఏం చేయొద్దు. అలాగే కాలం ఎంత ఇచ్చాడు? కాలం 36 seconds ఇచ్చాడు. ఓకేనా? దేర్ఫోర్ దూరం ఈజ్ ఈక్వల్స్ టు వేగం ఇంటూ కాలం. వేగం ఎంత ఉంది? 500 divided by 18 ఇంటూ కాలం 36. 18 ఒకట్లు, 18 రెండ్లు, జస్ట్ 1000 మీటర్స్. నెక్స్ట్ ఏంది? ఇవాళ చాలు, చదువుకోండి.